హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా తరపున, నా కుటుంబం తరపున యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతూ మిమ్మల్ని అందరినీ మరి ఒక్కసారి మా ఈ బ్యాక్ టు ది వర్డ్ అనే టీవీ ప్రోగ్రాంకి ఆహ్వానించడానికి దేవునిలో మేమంతా ఎంతో ఆనందపడుతున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గత 7 వారంలో లెంట్ ధ్యానం చేసినాము. ఆ లెంట్ ధ్యానములకు ముందుగా నేను మీతో యెహోవా వాక్కు లేదా దేవుని వాక్కు అనే ఆ అంశం మీద 3 ప్రసంగాల్లో మీతో మాట్లాడడం జరిగింది. ఆ 3 ప్రసంగాల్లో నేను ఒక్కసారి మీకు అంశంలోకి హెడ్డింగ్ చెప్పి నేను ఆ కార్యక్రమంలో ముందుకు సాగాలని దేవుల్లో ఆశిస్తున్నాను. ప్రియమైన సహోదరుడా, మొదటిగా నేను మాట్లాడిన అంశం ఏంటంటే, ఈ దేవుని వాక్యం అంటే ఏమిటి? ఈ దేవుని వాక్యం అంటే ఏమిటో కాదు, కానీ దేవుని వాక్యం అంటే మనం బైబిల్ గ్రంథం అని చాలా డీటెయిల్ గా చూడడం జరిగింది. రెండవది, దేవుని వాక్యం అంటే ఎవరు? కొత్త నిబంధన పాత నిబంధన ధ్యానం చేసి మనం ఏం చూసాం అంటే, దేవుని వాక్యం ఎవరో కానీ దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు అనే మనం బైబిల్ ద్వారా చూడడం జరిగింది. మూడవది, ఈ దేవుని వాక్యం ఎందుకు నమ్మదగినది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి కూడా నేను చాలా ఆధారపూర్వకంగా కొన్ని చరిత్ర ఆధారాలతో మనం ఈ వాక్యం ఎందుకు నమ్మదగినదని, ఈ బైబిల్ ఎట్లాగ రాయబడిందని దాని యొక్క డీటెయిల్స్ అన్ని మనం చూడడం జరిగింది. ప్రియ సహోదరుడా, ఇప్పుడు నేను అదే అంశం మీద అంటే యెహోవా వాక్కు అనే అంశం మీదే నేను ఇంకా ఒక 2-3 వారాలు మీతో దీర్ఘంగా మాట్లాడాలని దేవునిలో నేను ఆశిస్తున్నాను. ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం అంటే ఏంటని చూసాం. ఆ 3 మెసేజెస్ నేను చెప్పిన విధంగా ఈ 3 వారాలు మనం ఏం చూడబోతుందంటే, దేవుని వాక్యములో ఉన్న శక్తి. హల్లెలూయా. దేవుని వాక్యములో ఏ శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో శక్తి నిన్ను నన్ను ఎలా నడిపించగలదు అనే అంశం మీద మొట్టమొదటిగా ఈ వారం మీతో దేవుని వాక్యములో ఉన్న శక్తి, మొదటి శక్తి ఏంటంటే సృష్టించే శక్తి. హల్లెలూయా. ఈ వారం మన అంశం పేరు ఏంటంటే సృష్టించే దేవుని వాక్కు లేదా సృష్టించే దేవుని వార్త. హల్లెలూయా. మనం ధ్యానంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మన కళ్ళు మూసుకుని దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుడా, ఓ మహిమైన దేవునే స్తోత్రం రాజా. అయ్యా, నీ యొక్క శక్తి బలంతో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా, నీ వాక్యంలో ఉన్న శక్తిని, నీ వాక్యంలో ఉన్న సృష్టించే శక్తిని మేము ధ్యానిస్తుండగా అయ్యా మాతో మాట్లాడండి రాజా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి అయ్యా. చూస్తున్న ప్రతి బిడ్డని నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీ వాక్యం ద్వారా ముట్టండి అయ్యా. వాళ్ళ జీవితాల్లో నువ్వు మాట్లాడండి అయ్యా. నువ్వు ఏ కార్యాలు వాళ్ళ జీవితంలో చేయాలనుకున్నావు, నీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడి ఆ కార్యాన్ని నువ్వు చేసి, నువ్వు కార్యసిద్ధి చేసయ్యా. నీ నామమునికి ఘనత మహిమ కలగాలని అయ్యా మాట్లాడుతున్నాను. నేను శిలువ రక్తంతో కప్పి అయ్యా నా యొక్క పెదవులను, నా యొక్క నాలుకను నీ స్వాధీనంలో ఉంచుకొని నీ యొక్క వార్త అయ్యా ఆత్మతోను సత్యంతోను బయలువెళ్ళలాగా నీ బిడ్డలతో మాట్లాడమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వార్తలో ఉన్న శక్తిని నేను మీతో మాట్లాడబోతున్నాను. అది మొట్టమొదటిగా నేనేం చెప్పానంటే, ఈ దేవుని యొక్క వాక్కి సృష్టించే శక్తి ఉన్నదని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. మనం ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని మనకి బైబిల్లో చెప్పబడింది. హెబ్రీయులకు 11వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదు, విశ్వాసం చేత గ్రహించుచున్నాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఇది దేవుడు మొట్టమొదటిగా దేవుని యొక్క అధికారం ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు ఈ ప్రపంచాన్ని మనం సృష్టించినట్టుగా మనం ఆది కాండం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియ సహోదరులా, ఇప్పుడు మనం ఇక్కడ చూడబోయే సంగతి ఏంటంటే, ఈ సృష్టించింది ఎవరు లేదా ఈ సృష్టికర్త ఎవరో అని నీతో నేను క్లుప్తంగా చెబుతూ ఆ యొక్క సృష్టిని గురించి, ఆ యొక్క సృష్టికర్త ఈ సృష్టిలో ఏ కార్యాలు అయితే చేశాడో అదే సృష్టికర్త నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఏ కార్యాలు చేయగలరు అని మీతో చెప్పడానికనే దేవుడు
నన్ను ఈ సమయంలో నిలబెట్టి ఈ మాటలు మీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, మనం ఇప్పుడు ఈ సృష్టికర్త ఎవరు అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 1:1 బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనము, ఆయన అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది అన్నీ ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే, ఆయన వల్లనే సమస్తమును కలిగిని, ఆయన లేకుండా ఏది కలగలేదు అని ఉంటుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఎవరు ఆయన? ఆయన వల్ల అన్ని కలిగినని బైబిల్లో చెప్పబడుతుంది. ఆయన ఎవరు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. ప్రియ సహోదరుడా, మనం కొలస్సీ 1:16 బైబిల్ ఏం చెప్తుందంటే, ఏలయనగా ఆకాశమందున్నవన్నీ భూమి అందున్నవన్నీ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడిన ఉంది. ఇక్కడ కూడా ఆయన ద్వారా అనేది. ఇప్పుడు మనం ఆయన ద్వారా అంటే ఆయన ఎవరు అంటే ఈ సృష్టికర్త ఎవరు అని మనం మొట్టమొదటిగా చూడబోతున్నాం. హల్లెలూయా. మళ్ళీ మన హెబ్రీయులకు రాసిన 1:2 ఏం చెప్తుందంటే, ఆ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించిన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? అది యెహోవా దేవుని చేత సృష్టించబడిన మన బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా దేవుడు ఒక్కడే సృష్టించలేదు కానీ త్రిత్వ దేవుడు అంటే త్రిత్వంలో కూడి ఉన్న దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఆ సృష్టిని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను అదే మీకు ఈ సృష్టికర్త ఎవరని మీతో మాట్లాడడానికే నేను ఈ విషయంలో మీతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదర, యోహాను 1:14 మనం చూసినట్లయితే అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి మానవ అవతారం ఎత్తిందన్నాం. ఆ మానవ అవతారం ఎత్తిన వ్యక్తిని మనం ఏమన్నాం అంటే యేసుక్రీస్తు అన్నాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు మళ్ళీ మనం హెబ్రీ 1:2 చూసినట్లయితే, ఈ దినములో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమార్ని సమస్తమునకు వారసులుగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచం నిర్మించిన. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుందంటే హెబ్రీలో ఆయన ద్వారా ప్రపంచం నిర్మించనని చెప్తుంది. ఇక్కడ మనకి ఆయనని కన్ఫర్మ్ చేయడానికి మనం ఇక్కడ యోహాను 1:14 ఏం చూస్తున్నాం అంటే, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినాలి. మనకి సృష్టికర్త ఎవరు అని మనం చూస్తున్నాం. యెహోవా వార్తకు సృష్టించే ఒక అధికారం ఉంది. హల్లెలూయా. అంతేకాదు కానీ మనం ఆ సృష్టిని చూసినప్పుడు, యెహోవా దేవుడు సృష్టిని చూసినప్పుడు, యెహోవా దేవుడు ఏదో ఒక మంత్రంతో కానీ ఏం మాట్లాడకుండా ఇట్లాగనేసి సృష్టిని చేసినట్టు మనం చూడలేదు. అక్కడ క్లియర్ గా దేవుడు ఏం మాట్లాడుతున్నంటే, యెహోవా దేవుడు వార్తను పంపించి, వాక్యాన్ని పంపించి సృష్టి చేసినట్లుగా చూస్తున్నాం. అది చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన ఏం చేశాడంట, వార్తను పంపించి. ఏ వార్తను పంపించాడు? వెలుగు కలుగుగాక. హల్లెలూయా. ఆ వార్తను పంపించాడు. అంటే ఆ వార్త ఎవరంటే, ఆ వార్తే యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆయన వార్తను పంపించి సృష్టిని కలుగజేశాడు. అంటే ఆ వార్త ఎవరంటే యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు ద్వారా సృష్టి చేయబడింది. అందుకని హెబ్రీయుల్లో మనకి ఏం జరిగిందంటే, ఆయన ద్వారా సమస్తమును కలిగినంటుంది. అందుకని మనకి యోహాను 1:1-2-3 మనకి ఆయన ద్వారా సమస్తను కలిగి, ఆయన లేకుండా ఏమీ కలగలేదు ఉంది. ప్రియ సహోదర, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన వార్త ఏంటంటే, ఎవరు ఈ సృష్టికర్త అంటే, హల్లెలూయా, యేసుక్రీస్తే ఈ సృష్టికర్త. అంటే త్రిత్వంలో రెండవ వ్యక్తి ఈ సృష్టికర్త. హల్లెలూయా. త్రిత్వంలో రెండవ వ్యక్తి ఈ సృష్టికర్త కనుకనే
వెంటనే ఆయన పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తుకి సృష్టించే ఒక శక్తి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తుకి నిన్ను నిర్మించే ఒక శక్తి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఏమీ లేకుండా ఆయన అన్యుడిని పిలిచే ఒక అధికారం యేసుక్రీస్తుకు ఉన్నదని నీకు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదర. ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ సృష్టి చేయబడింది. అది మనం ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు, యెషయా 48 7వ అధ్యాయంలో చూడొచ్చు, యాకోబు 3వ అధ్యాయం 9వ వచనం. ఈ అన్ని చూసినట్లయితే మనకి ఎంత చక్కగా తెలుస్తుందంటే యేసుక్రీస్తు ద్వారా ఈ సృష్టి చేయబడినదని మనం జాగ్రత్తగా అక్కడ బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం ప్రియ సహోదరి సహోదరు. ఈ యొక్క సృష్టికర్తే యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే ఆదిలో యేసుక్రీస్తు ద్వారా యెహోవా దేవుడు సృష్టి చేయించినట్టుగా మనకి ఈ బైబిల్ గ్రంథంలో చక్కగా చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మీకు నేను తెలియజేసే విషయం ఏంటంటే ఆయన నీ జీవితంలో ఒక నూతన సృష్టి చేయగల దేవుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మీరు 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుందంటే నువ్వు యేసుక్రీస్తులో ఉండినట్లయితే నువ్వు ఒక నూతన సృష్టిగా నువ్వు డిక్లేర్ చేయబడతావు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తుందంటే పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఒక నూతన సృష్టి చూడాలంటే, నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన నువ్వు జీవితం చూడాలంటే నువ్వు యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షణగా అంగీకరించిన రోజునే, ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ సొంత రక్షణగా నువ్వు అంగీకరిస్తావో, ఆయన ఎప్పుడైతే నీ జీవితంలో ప్రవేశిస్తారో, ఓ హల్లెలూయా, నీ జీవితంలో ఒక నూతన సృష్టి నువ్వు చూడగలుగుతావు ప్రియ సహోదర సహోదరు. అందుకని బైబిల్ చెప్తుంది, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. నీ జీవితంలో పాతవి గతించకుండా నువ్వు పాత జీవితంతోనే, పాత పోరాటంతోనే, పాత సమస్యలతోనే, పాత అనారోగ్యంతో నువ్వు కృషించిపోతున్నామో, ఇదే నీకు ఒక శుభవార్త. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ఒక సృష్టించే దేవుడిగా నేను నీతో మాట్లాడుతున్నాను ప్రియ సహోదర సహోదర. అంతేకాదు కానీ ఆయనే నిన్ను ఎందుకు సృష్టించగలడు, ఆయనే నీకు ఏ సృష్టికర్తగా నీకు కనబడగలడని మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆది కాండంలో మనం చూసాం యెహోవా దేవుడు ఆ యొక్క వెలుగు కలుగుగా కానీ ఆయన ఏం చేశాడంటే మాటను పంపించాడు. ఆ మాటే యేసుక్రీస్తు అని చెప్పాను. అంటే త్రిత్వంలో 2వ వ్యక్తి ఆ యొక్క మాటను తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క మాటను తీసుకెళ్లి ఆ మాట ద్వారా అక్కడ ఒక సృష్టిని చేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకో తెలుసా? అందుకనే త్రిత్వంలో 2వ వ్యక్తి నీ కోసం చనిపోవడం జరిగింది. హల్లెలూయా. త్రిత్వంలో 2వ వ్యక్తి పేరే యేసుక్రీస్తు. అందుకనే త్రిత్వంలో మొదటి వ్యక్తి నీ కోసం చనిపోలేదు, త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం చనిపోలేదు, కానీ త్రిత్వంలో 2వ వ్యక్తి అయిన యేసుక్రీస్తు మాత్రమే నీ కొరకు చనిపోయాడు. ఎందుకో తెలుసా? నీకు ఒక నూతన సృష్టిని కలుగు చేయడానికి, నీ జీవితంలో ఒక నూతన అనుభవాన్ని కలుగు చేయడానికి, నీ జీవితంలో పాతవన్నీ కొట్టివేసి ఇదిగో సమస్తమును క్రొత్తవాయెనని నీ జీవితంలో చెప్పడానికి యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ ద్వారా, ఆ యొక్క మరణం ద్వారా, ఓ హల్లెలూయా, నీకు ఒక నూతన సృష్టి కలుగు చేయడానికి దేవుని బిడ్డలారా ఆయన చనిపోవడం జరిగింది, ఆయన సమాధి చేయడం జరిగింది, ఆయన సమాధిలోని తిరిగి లేవడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక్కడే నీ జీవితంలో ఒక నూతన సృష్టి కలుగు చేయగలని యేసయ్య నామములో బలంగా నీతో చెప్తున్నాను ప్రియ సహోదర సహోదరుడా. యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో నూతన సృష్టి కలుగదు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు రక్తంలో నువ్వు కడగబడతావో ఆ రక్తం ద్వారా నీలో ఒక నూతన సృష్టి నువ్వు చూడగలవు ప్రియ సహోదరుడా. ఓ హల్లెలూయా. ఎజెకియెల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చెప్తుంది, నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. నూతన స్వభావమును నేను మీకు కలుగు చేసేదనని బైబిల్లో చెప్తున్నారు ప్రియ సహోదరి సహోదర. ఒక నూతన స్వభావం నీకు కావాలంటే, ఒక నూతన హృదయం నీకు కావాలంటే ఆ హృదయంలో యేసుక్రీస్తు సృష్టి నీలో జరగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు సృష్టి నీ హృదయంలో జరుగుతుందో ఆ పాత హృదయాన్ని దేవుడు మార్చేస్తాడు. ఆ పాతమైన ఆ కఠినమైన ఆ యొక్క హృదయాన్ని తీసి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీకు ఒక మాంస హృదయాన్ని కలిగేస్తున్నాను. హల్లెలూయా. అంతేకాదు కానీ కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం ఏదైతే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా
పుట్టించమన్నాడు. హల్లెలూయా. నీ యొక్క అంతరంగంలో ఒక నూతన హృదయం కావాలంటే, నీ యొక్క అంతరంగంలో ఒక నూతన మనస్సు కావాలంటే యేసుక్రీస్తు అనే సృష్టికర్త నీలో జన్మించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే సృష్టికర్త నీలో ఒక నూతన కార్యం చేస్తేనే ఆ యొక్క నూతన అనుభవం నీకు రాగల. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. ఆ యొక్క పాత జీవితం ఎట్లా ఉన్నా సరే, నీ యొక్క పాత అలవాట్లు ఎట్లా ఉన్నా సరే, నీ యొక్క పాత గతం ఎట్లా ఉన్నా సరే, యేసుక్రీస్తు నీ పాత గతం చూడయా. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులోకి వస్తావో నువ్వు నూతన సృష్టి చూసేలాగా యేసుక్రీస్తు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదర, యేసుక్రీస్తు నీ జీవితంలో లేకుండా నీలో ఒక సృష్టి జరగడం ఇట్స్ ఇంపాసిబుల్. హల్లెలూయా. ఒక నూతన హృదయం, ఆ నూతన హృదయం లేకపోతే నువ్వు దేవుని ఆరాధించలేవు. ఆ నూతన హృదయంతో నువ్వు దేవుని చూడకపోతే దేవుని కార్యాలు నీ హృదయంలో చూడలేవు. ప్రియ సహోదరి సహోదర, అనుకుంటున్నావేమో నా హృదయంలో ఏ పాపం లేదు, ఏ గౌరవం లేదు, నేను మంచోని, నేను ఏ కార్యాలు చేయట్లేదు, నాకెందుకు యేసుక్రీస్తును అనుకున్నామో. ప్రియ సహోదరి సహోదర, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తల్లి గర్భంలోనే నువ్వు ఒక పాపాత్ముడుగా నువ్వు నిర్మించబడ్డావు. హల్లెలూయా. నువ్వు పుట్టుకతోనే నువ్వు ఒక పాప పుట్టుకలో నువ్వు పుడుతున్నావని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు పాపాత్ముడు అని, ఎప్పుడైతే నువ్వు పాపంలో పుట్టావని, ఎప్పుడైతే నువ్వు పాపంలోనే నీ తల్లి నిన్ను గర్భం ధరించిందని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, హల్లెలూయా, అదే నీ యొక్క తరుణంగా, అదే నీ యొక్క రక్షణ అనుభవంగా దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నేను మీతో మాట్లాడేది ఏంటంటే, యేసుక్రీస్తు అనే సృష్టికర్త నీ జీవితంలో ఒక సృష్టి చేయకుండా నీ జీవితంలో నూతన సృష్టి రాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రెండవదిగా చూడాలంటే ఆయన నీ జీవితంలో ఒక నూతన సృష్టి కాదు, కానీ ఆ నూతన సృష్టి ద్వారా ఆయన నీకు ఒక నూతన జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నో రకరకాల శోధనలతో, బాధలతో, నిరాశలతో, నిస్పృహతో, కన్నీటితో ఎంతో మనం ఏడుస్తున్నాం, ఎంతో మనం ప్రాధాన్యపడుతున్నాం. కానీ మన జీవితం ఏముందంటే ఒక మార్పు లేని జీవితంగా చూస్తున్నాం. లేదా మన జీవిత విధానం చూస్తే ఎప్పుడు చేసే విధానం, మన జీవితంలో ఒక మార్పు లేదు. ఎందుకంటే మన జీవితంలో మనకి ఫలమిచ్చే అలవాటు లేకుండా పోయింది. హల్లెలూయా. మనం ఏమంటాం, ఇంగ్లీష్ లో ఏమంటే ఇస్ అ బ్యారన్ ల్యాండ్. అంటే బ్యారన్ అంటే అది సారవంతం లేని ల్యాండ్. హల్లెలూయా. సారవంతం లేని మన జీవితంలో ఒక సారవంతం లేదు. ఎందుకంటే మన జీవితంలో అంత పాత జీవితం కాబట్టి, మన జీవిత విధానంలో మార్పు లేదు. ఎందుకంటే నూతన సృష్టి జరగలేదు కాబట్టి. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నేను ఒక నూతన సృష్టి చేయడమే కాదు, కానీ నేను నీకు ఒక నూతన జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్యారన్నెస్ అనేది ఒక భయంకరమైన శాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఫలము లేని జీవితము, ఆ యొక్క కార్యంలో మన జీవితంలో ఒక ఫలము లేకుండా, మనం చేసే కార్యాల్లో మనకు ఒక సఫలత లేకుండా, మనం చేసే ఉద్యోగాల్లో మనకు ఒక శాంతి సమాధానం లేకుండా, మన కుటుంబంలో అలజడులు అల్లకొల్లాలతో మన యొక్క జీవితంలో అదే ఓల్డ్ జీవితం, అదే పాత జీవితాన్ని మనం గడుపుతూ ఉంటున్నాం. ప్రియ సోదర సోదర, ఈ రోజు మనకి దేవుడు మాట్లాడి తెలుసా? నీ యొక్క పాత జీవితాన్ని నేను ఒక ముగింపు పెడతాను, నీ పాత జీవితానికి నేను ఒక ముగింపు పెట్టి నేను ఒక కొత్త జీవితంలో నిన్ను నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు అంటున్నా. ప్రియ సోదర, ఏ యొక్క ఏరియాస్ లో అయితే నీ జీవితంలో ఒక బ్యారన్నెస్ లేదా ఒక ఫలం లేని జీవితం ఉందో, ఆ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆదికాండం మనం 17వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడ మనం అబ్రహాం గురించి, సారా గురించి మనం చూస్తున్నాం. సారా జీవితంలో ఏమైంది? ఒక నిస్పృహ, కన్నీరు. సారా జీవితంలో ఒక సంతోషం లేదు. ఎందుకంటే ఆమెకి గర్భ ఫలం లేదు. హల్లెలూయా. ఆమె గొడ్రాలిగా మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో ఒక చావుపడ్డ జీవితం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆమె యొక్క గర్భము చచ్చిపోయిన గర్భం అని చెప్తుంది. హల్లెలూయా. కానీ యేసయ్య నామములో నీకు ఒక శుభవార్త ఇవ్వాలంటే చచ్చిపోయిన గర్భాన్ని కూడా తిరిగి జన్మించే దేవుడే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏ ఏరియాలో అయితే నువ్వు చచ్చిపోయావు అనుకున్నావో, ఏ ఏరియాలో అయితే నీకు ఒక మార్పు లేదనుకున్నావు, ఏ ఏరియాలో అయితే నేను ఇంకా ఏ కార్యాలను
నేను చేయలేనుకున్నా ఆ ఏరియాలో నువ్వు యేసుక్రీస్తుని పంపించినట్లయితే, ఆ ఏరియాస్ లో నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని పంపించినట్లయితే, ఓ హల్లెలూయా, యేసుక్రీస్తు ఆ యొక్క జీవితాన్ని ఒక సారవంతమైన జీవితంగాను, ఒక ఫలమిచ్చే జీవితంగా యేసయ్య మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సారా జీవితంలో చూసినట్లయితే ఆయనకి ఒక హోప్ లేదు. ఆమె అనుకుంటుంది, ఇంకా నేను పిల్లలు పుట్టడం నాకు ఇంపాసిబుల్, ఎందుకంటే నాకు 90 ఏళ్ళు, హల్లెలూయా, నా గర్భం చచ్చిపోయింది అని. ఆ యొక్క సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను చెప్పిన ప్రకారము, హల్లెలూయా, అంటే నేను చెప్పిన ప్రకారం అంటే దేవుని వాక్కు ప్రకారము, దేవుని వాక్కు అంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రకారము, హల్లెలూయా, సారాను దర్శించి యెహోవా తానిచ్చిన మాట చెప్పున సారాను గూర్చి చేసిన, హల్లెలూయా, యేసుక్రీస్తు ఏ మాట అయితే చెప్తారో ఆ మాట ప్రకారం నీ జీవితంలో ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ సహోదర, అంతేకాదు కానీ 21వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో, హల్లెలూయా, ఆయన నిర్ణయ కాలంలో ఆయన వాక్కు నెరవేర్చే దేవుడుగా మన అబ్రహాం జీవితంలో చూస్తున్నాం. ప్రియ సహోదరుల, నీ జీవితంలో ఇంకా ఆ నిర్ణయ కాలం రాకపోతే ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నామములో చెప్తున్నాను, ఇదే ఆ నిర్ణయ కాలం, హల్లెలూయా, ఇదే యేసుక్రీస్తు నిర్మించిన నిర్ణయ కాలం. నీ జీవితంలో ఒక సంపూర్ణత చూసే కాలం ఇది, నీ జీవితంలో ఒక ఫలం చూసే కాలం ఇది, నీ జీవితంలో ఒక ఆనందం చూసే కాలంగా నేను యేసయ్య నామములో నీతో ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితంలో ఒక ఫలం లేదు, నా జీవితంలో అంత నిస్పృహ, నా జీవితంలో అంత కన్నీరు, నా జీవితంలో అంత నిరాశ, నా జీవితంలో నేను ఏం చేయలేకపోతున్నాను, ఒక చచ్చిన వాడిగా నేను బ్రతుకుతున్నాను అనుకున్నాము. ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ యొక్క చచ్చిన జీవితంలో యేసుక్రీస్తు ఒక ఫలమిచ్చే దేవుడిగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుని యొక్క వాక్కు, నీలో ఒక సృష్టి చేసే వాక్కుగా యేసయ్య నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదర. అంతేకాదు కానీ మనం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అక్కడ యెహెజ్కేలు అనే ఆ ప్రవక్తని యెహోవా దేవుడు ఒక లోయలోకి తీసుకెళ్లి అక్కడ చూపెట్టాడు. ఓ ఎజెకియేలు, ఇవన్నీ చూసావా? ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవి ఎండిన ఎముకలు, హల్లెలూయా, అందులో జీవం లేదు. ఆ ఎండిన ఎముకలు అంటే ఏమంటుందంటే దానికి హోప్ అంటాం, అంటే విశ్వాసం. అందులో విశ్వాసం లేదు, దానిలో ఇంకా హోప్ లేదు, నమ్మిక లేదు. ఆ ఎండిన ఎముకలు మళ్ళీ తిరిగి బతుకుతాయని ఎవరికి నమ్మిక లేదు. ప్రియ సహోదర, అప్పుడు యెహోవా దేవుడు ఆ ఎజెకియేలు ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఓ ఎజెకియేలు, నీవు వెళ్ళి ఆ ఎండిన ఎముకలతో మాట్లాడు, హల్లెలూయా, ఆ ఎండిన ఎముకల మీద నా యొక్క ఊపిరిని ఊదు, దాని మీద ఆ ఎండిన ఎముకలతో నువ్వు నా వాక్కును ప్రవచించు. ఆ ఎండిన ఎముకలు, హల్లెలూయా, తిరిగి ఒక మనిషిగా లేవగలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, నువ్వు ఏ సిచ్యువేషన్ లో, నువ్వు ఏ యొక్క సమాధానం లేక నీ యొక్క శాంతిని కోల్పోయి, నీ సమాధానం కోల్పోయి, నీ జీవితాన్ని అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను, నా జీవితంలో ఏదైనా చేయగలరా, ఎవరైనా చేయగలరా, ఏమైనా చేయగలరని నువ్వు ఒకవేళ ఒక ఎండిన ఎముకలాగా, ఒక హోప్ లేకుండా, ఒక విశ్వాసం లేకుండా నువ్వు ఒకవేళ బాధపడుతున్నావు, ప్రియ సహోదర, నీతో దేవుడు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఏమంటే తెలుసా? ఆ ఎండిపోయిన ఎముకల్ని నేను ఏ విధంగా జీవపు గల ఎముకల్ని, జీవపున్న వ్యక్తులుగా మార్చాను, ఆ ఎండిన ఎముకల్ని ఏ విధంగా జీవంతో ఒక జీవం ఉన్న మనిషిగా లేవనెత్తును, అదే విధంగా నీ జీవితంలో ఎంత ఎండిన జీవితం అయినా సరే, ఎంత ఎండబారిన జీవితం అయినా సరే, ఎంత ఎండి మొండిలా ఉన్నా సరే, హల్లెలూయా, యేసుక్రీస్తు వార్త ద్వారా, యేసుక్రీస్తు సృష్టించే ఆ వార్త ద్వారా నీ ఎండిన ఎముకల్లో యేసయ్య జీవం ద్వారా హల్లెలూయా నిన్ను లేవనెత్తడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. ప్రియ సహోదరుడా, హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క ఆ యొక్క సృష్టించే శక్తి దగ్గరికి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. అదేంటి తెలుసా? సృష్టి అంటే ఏంటి తెలుసా? సృష్టి అనే మనం చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే మనం కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చేదే సృష్టి. ఓ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అధికారంతో, యేసయ్య నామమున ఉన్న శక్తితో, యేసయ్య నామమున ఉన్న ఆ అభిషేకంతో నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏవైతే కోల్పోయావో అవి ఇవ్వడానికి యేసుక్రీస్తు సమర్థుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించని ఉంటది. కానీ 2వ వచనంలో చూసినట్లయితే ఆ సృష్టి అంతా ఏమైందంటే నాశనం అయిపోయింది. హల్లెలూయా. ఆ సృష్టి అంతా నాశనం చేయబడింది. కానీ ఏదైతే నాశనం చేయబడిందో ఆ 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు. అంటే దేవుడు ఆ యొక్క వార్తను పంపించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే ఆ వార్తను పంపించాడో హల్లెలూయా, అక్కడ ఏమైందంటే ఆ కోల్పోయిన సృష్టి అంతా దేవుడు మళ్ళా చేశాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏం కోల్పోయావు నీ జీవితంలో? యేసయ్య నామములో నేను అడుగుతున్నాను, నువ్వు ఏం కోల్పోయినా సరే ఆ యేసయ్యకి హల్లెలూయా అది నిమిత్త మాత్రము. నా యేసయ్య నువ్వు ఏమి కోల్పోయినా సరే నా యేసయ్య తిరిగి ఆయన సమకూర్చే దేవుడని యేసయ్య నామములో నీకు తెలియజేస్తున్నాను. నువ్వు సమాధానం కోల్పోయి ఉండొచ్చు, నువ్వు సంతోషాన్ని కోల్పోయి ఉండొచ్చు, నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండొచ్చు, నువ్వు ఐశ్వర్యాన్ని కోల్పోయి ఉండొచ్చు, నువ్వు లేకపోతే నీ యొక్క కుటుంబ జీవితాన్ని కోల్పోయి ఉండొచ్చు, లేదా నువ్వు దేవుడిచ్చిన మినిస్ట్రీనే కోల్పోయి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరు, ఏదైనా సరే యేసయ్య నామములో చెప్తున్నాడు, నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి చేర్చే దేవుడే యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి సమకూర్చే వరకు ఆయన కునుకడు, నిద్రపోడు. ఎందుకంటే ఆయన మహాదేవుడు. ఆయన అంటాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నేను కునుకను, నిద్రపోను, నిన్ను ఇశ్రాయేలు దేవుడని ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే అయ్యా నీవు సృష్టించే దేవుడు అని విన్నానయ్యా, అయ్యా నీ జీవితాన్ని తిరిగి సమకూర్చే దేవుడు అని విన్నానయ్యా, అయ్యా నువ్వే సృష్టికర్తవని నేను అర్థం చేసుకున్నాను తండ్రి. అందుకని ఆయన నేను నీ యొక్క పాదముల చెంత వస్తున్నానయ్యా. అయ్యా నన్ను కనికరించయ్యా, నన్ను నీ చేతిలో పట్టుకోండి అయ్యా, నా యొక్క జీవితాన్ని మార్చండి అయ్యా, నా జీవితంలో ఒక నూతన సృష్టి చేయండి అయ్యా, నా జీవితంలో ఒక జీవిత విధానాన్ని చూపించండి తండ్రి, నా జీవితంలో ఒక ఫ్యూచర్ ని లేదా ఒక సంపూర్ణ సమాధానాన్ని నా జీవితాన్ని నెలకొల్పి నన్ను నడిపించండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే హల్లెలూయా. యేసుక్రీస్తు ఇప్పుడే ఉన్న క్షణంలోనే నిన్ను ముట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ ద్వారా దేవుడు నిన్ను ముట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆ యొక్క తీర్మానంతో, ఆ యొక్క హృదయంతో, వెలిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే హల్లెలూయా, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శక్తిని చూస్తావు, దేవుని యొక్క బలాన్ని చూస్తావు, దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు, దేవుని యొక్క అభిషేకం నీలో, నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క నువ్వు చేసే ప్రతి కార్యంలో ఆయన యొక్క మా శక్తిని నువ్వు చూడగలవని యేసుక్రీస్తు నామములో నీకు తెలియజేస్తూ నీ కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరుడు, ఒక్కసారి కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. ఓ పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఓ మహిమగల రాజా, నీ యొక్క గొప్ప కార్యం కోసం తండ్రి నాయన స్తోత్రమయ్యా. నువ్వు సృష్టించే దేవుడిగా మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఎంతమంది జీవితాల్లో సృష్టి లేక, ఎంతమంది జీవితాల్లో అయ్యా పాత జీవితంలో కృషించిపోతున్నారు అనారోగ్యాలతోటి, అయ్యా అన్ని పోగొట్టుకుని ఏమి లేకుండా అనాథలుగా అయ్యా నీ యొక్క ఏ జీవితం లేక వాళ్ళు కష్టపడుతున్నారు తండ్రి. అట్టి బిడ్డలందరినీ దర్శించండి అయ్యా, నీ యొక్క సృష్టి వార్తల బిడ్డలో పంపించండి రాజా. ఒక సృష్టి కార్యాన్ని నీ బిడ్డలో చేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.